ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. 3 గంటల నుంచి ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలోని టీం కేటీఆర్ను ప్రశ్నిస్తోంది. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, అరవింద్ స్టేట్మెంట్ ఆధారంగా జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. డీల్ జరగకముందే కేబినెట్ అనుమతి లేకుండా ఫండ్స్ రిలీజ్ ఎందుకు చేశారని అడిగారు. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ టైంలో హడావిడిగా ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఐఏఎస్ దానకిషోర్ ఫిర్యాదుపై ఎంక్వైరీ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఫండ్స్ తరలింపుకు ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం ఎందుకు తీసుకోలేదన్నారు. అలాగే అగ్రిమెంట్లు, చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయా అని ప్రశ్నించారు. కేటీఆర్ విచారణను లైబ్రరీ రూమ్ లో నుంచి చూస్తున్నారు ఆయన అడ్వకేట్ రామచంద్రరావు. ఇక కేటీఆర్ ఆదేశాల మేరకే ఐఏఎస్ అరవింద్ నగదు రిలీజ్ చేశారంటున్నారు ఏసీబీ అధికారులు. ఇక కేటీఆర్ విచారణపై బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్ నుంచి మరిన్ని అప్డేట్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? ఈ రేసింగ్ కేసు సంబంధించి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు విచారణకు హాజరయ్యారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. అంటే ఇప్పుడు 1 అవుతుంది. 10 o'clock నుండి కంటిన్యూస్ గా విచారిస్తున్నారు అధికారులు. ముందుగా కేటీఆర్ విచారణకు వచ్చినప్పుడు కేటీఆర్ తో పాటు అడ్వకేట్ వీళ్ళిద్దరిని మాత్రమే లోపల ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం లోపల కేటీఆర్ విచారణ జరుగుతున్న ప్లేస్ ఏదైతుందో అటు కేటీఆర్ తో పాటు విచారణాధికారి మాత్రమే అందులో ఉండడం, ట్రాన్స్పరెంట్ గా పక్క రూమ్ నుండి ఎవరైతే న్యాయవాది ఉన్నారో అతను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసే వెసులుబాటు మాత్రమే ఉంది. కానీ విచారణలో న్యాయవాది ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ విచారణకు సంబంధించి ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే మళ్ళీ ఒకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి అంటూ కూడా న్యాయస్థానం ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. సో ముఖ్యంగా ఎఫ్ఐఆర్ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా పొందుపరిచారు. మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బిజినెస్ సంబంధించిన రూల్స్ ఎక్కడ పాటించకుండా పెద్ద మొత్తంలో నగదును ఇతర దేశాలకి బదిలీ చేశారు అని చెప్పడంతో పాటు కేబినెట్ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం కేటీఆర్ నోటి మాట ద్వారానే అధికార యంత్రాంగం, అప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు కేటీఆర్ చెప్పాడు కాబట్టి మేము ఇవన్నీ కూడా చేశాము. కర్త కర్మ క్రియ మొత్తం కూడా కేటీఆరే, అవుట్ రైట్ గా కేటీఆర్ డైరెక్షన్ లోనే ఈ నిధుల బదిలీ మొత్తం కూడా జరిగింది అనేది ప్రైమరీగా అధికారులు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో ఇప్పటికీ ఎవరైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశారో వాళ్ళందరూ కూడా చెప్పిన విషయం. సో దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఇందులో ముందుగా వాళ్ళు రావడము, దాని తర్వాత లాస్ వచ్చి ఆ సంస్థలు ఎందుకు వెనుకడుగు వేశాయి, వెనుకడుగు వేసిన తర్వాత అది లాస్ వస్తుంది అని తెలిసి కూడా హెచ్ఎండిఏకి సంబంధించి అందులో నుండి నిధులు ఎందుకు బదలాయించాల్సి వచ్చింది అనే అంశం పైన పూర్తి స్థాయిలో కూడా క్వశ్చన్ చేయడంతో పాటు ఈ నిధుల బదిలీ విషయంలో పెద్ద మొత్తంలో కూడా డబ్బులు ఇతర దేశాలకు తరలించారు కాబట్టి దానికి సంబంధించి కేటీఆర్ కనుసన్నలోనే జరిగిందని అధికారులు చెప్పారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గ్యాదర్ చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చేస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇటు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ వీరిద్దరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పటికే అరవింద్ కుమార్ నిన్న విచారణకు హాజరయ్యాడు. అరవింద్ కుమార్ విచారణ చేసిన తర్వాత అరవింద్ కుమార్ కూడా అవుట్ రైట్ గా కేటీఆర్ పేరు చెప్పడము, దాంతో పాటు బిఎల్ఎన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చినందుకే ఇదంతా కూడా చేశాము, అంటే బిఎల్ఎన్ రెడ్డి పైన కేటీఆర్ ఒత్తిడి తీసుకొచ్చాడు అనేది కొంతవరకు అధికారుల దృష్టికి కూడా, అంటే ఆ విధమైన స్టేట్మెంట్ కూడా అరవింద్ కుమార్ ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మొత్తము ఎక్కడ నిబంధనలు పాటించకుండా అటు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలో పూర్తి స్థాయిలో ఈ నిధుల బదిలీ అనేది జరిగింది. కాబట్టి ఈ ఎంటైర్ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ఏ క్రియాశీలకంగా వ్యవహరించాడు, కేటీఆర్ఏ చెప్పినందుకే మేము ఇదంతా కూడా చేశాము అనేది అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వాటన్నింటినీ కూడా బేస్ చేసుకొని కేటీఆర్ని క్వశ్చన్ చేస్తున్నారు. మనకి ప్రైమరీగా అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి కేటీఆర్ విచారణకు హాజరైన ఫస్ట్ అవర్లో మాత్రం ప్రైమరీగా కొన్ని ప్రైమరీ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి కేటీఆర్ని క్వశ్చన్ చేశారు. దాని తర్వాత అధికారులు ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులను క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఏదైతే ఎస్టాబ్లిష్ చేసుకున్న ఎవిడెన్స్ ఏసీబీ అధికారుల వద్ద ఉందో ఆ ఎవిడెన్స్ సంబంధించి కూడా క్వశ్చన్ చేసినట్లు మనకు తెలుస్తుంది. సో ఇంకా చాలా ఇన్డెప్త్గా క్వశ్చన్ చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇటు బ్యాంకులకు సంబంధించి పెద్ద మొత్తంలో
55 కోట్ల రూపాయలు ఇతర దేశాలకు సంబంధించి ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో బదిలీ జరిగింది. అందులోనూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్ సంబంధించిన శాఖ సంబంధించి ఈ మొత్తం బదిలీ ట్రాన్సాక్షన్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. కాబట్టి ఇప్పటికే బ్యాంకుకు సంబంధించిన అధికారులను కూడా క్వశ్చన్ చేశారు. బ్యాంకుకు సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు, దాంతోపాటు హెచ్ఎండిఏ, ఎట్ ది సేమ్ టైం ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఏదైతే సంస్థలు ముందుకు వచ్చాయో ఆ సంస్థలకు సంబంధించిన వాటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఆ సంస్థలకు సంబంధించిన ఇతర డాక్యుమెంటేషన్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. వన్స్ కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ ఎప్పుడైతే న్యాయస్థానం డిస్మిస్ చేసిందో దాని తర్వాత ఏసీబీ అధికారులు ఇటు ఎస్ నెక్స్ట్ సంబంధించిన సంస్థలో కూడా సోదాలు నిర్వహించారు. సుదీర్ఘంగా ఉదయం నుండి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించి ఆ సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్స్ గ్యాదర్ చేయడంతో పాటు ఇటు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి కావచ్చు, అసలు ఎస్ నెక్స్ట్ అనే సంస్థ ఆ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి సీజన్ నుండి ఎందుకు వైదొలిగింది, ఎందుకు పక్కకు రావాల్సి వచ్చింది, అక్కడ లాభాలు ఎందుకు రాలేదు, నష్టాలు వస్తున్నాయని తెలిసి కూడా కేటీఆర్ ఎందుకు హెచ్ఎండిఏకి సంబంధించిన నిధుల్ని బదలాయించాడు. సో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కొంతవరకు ఆన్సర్స్ రావాలి. ఆ ఆన్సర్స్ వస్తేనే కొంతవరకు క్లారిటీ వస్తుందని భావించి ఇప్పటికే అధికారులను క్వశ్చన్ చేశారు. అధికారులను క్వశ్చన్ చేసినప్పుడు మొత్తం కూడా కేటీఆర్ పేరే చెప్పారు. కాబట్టి కేటీఆర్ సంబంధించి క్వశ్చన్ చేస్తే ఎంటైర్ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఈ నగదు బదిలీ విషయంలో కొంతవరకు క్లారిటీ వస్తుందని భావించిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ టీం కూడా కేటీఆర్ని క్వశ్చన్ చేస్తుంది. కొన్ని ప్రశ్నలు కూడా ఇప్పటికే కేటీఆర్ సంధించారు. దానికి సంబంధించి కేటీఆర్ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో ప్రెస్ మీట్లు పెట్టి కూడా కేటీఆర్ ఇటు అరవింద్ కుమార్ ప్రమేయం ఏం లేదు, అంటే నేను చెప్తేనే అతను చేశాడు, నేను చెప్పాను, నేను ఎక్కడా తప్పు చేయలేదు అంటూ చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ నిబంధనలన్నీ పాటించకుండా ఖచ్చితంగా రూల్స్ వయలేట్ చేశాడు అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంతోపాటు అధికారులు కూడా కేటీఆర్ సంబంధించి అతడు చెప్పిన కారణంగానే, కేవలం నోటిమాట కారణంగానే క్యాబినెట్ ఆమోదం లేకున్నా, లేకపోతే ఆర్బీఐ రూల్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర గైడ్ లైన్స్ అన్నింటిని కూడా ఎక్కడ పట్టించుకోకుండా బిజినెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి పూర్తిగా వయలేట్ అవుతున్నాయి అని చెప్పినప్పటికీ కూడా కేటీఆర్ వినలేదు అనేది కొంతవరకు అధికారులు స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. సో ఇదంతా వ్యవహారం కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి అసలు ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన కేసులో కేటీఆర్ని అల్టిమేట్గా క్వశ్చన్ చేస్తే దీనికి ఒక ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. అసలు ఏం జరిగింది అనే దానికి చిక్కుముడి వీడుతుంది అనేది ఏసీబీ అధికారులు భావిస్తున్న క్రమంలో అదే కోణంలో కేటీఆర్ క్వశ్చనింగ్ అయితే జరుగుతుంది. క్వశ్చనింగ్లో భాగంగా పలు కీలకమైన ప్రశ్నలు సంధించడంతో పాటు కేటీఆర్ వద్ద నుండి ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి మాత్రము చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. సో 10 గంటలకి క్వశ్చనింగ్ అనేది ప్రారంభమైంది. సాయంత్రము 4:30-5 గంటల వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు కొంత మేరకు క్వశ్చనింగ్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఒక విధంగా ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో, ఏసీబీ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో దాని తర్వాత ఈడీ కూడా ఈసీఆర్ నమోదు చేసింది. సో సైమల్టేనియస్ గా రెండు దర్యాప్తు చేస్తున్నాయి. ఇక ఏసీబీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో మాత్రము కేటీఆర్ ని క్వశ్చన్ చేసిన తర్వాత కొంతమేరకు కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయనే ప్రచారం ఒకటి జోరుగా సాగుతున్న క్రమంలో ఏసీబీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకోవచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా వచ్చారు. సో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సో వన్స్ క్వశ్చనింగ్ అనేది పూర్తయిన తర్వాత, విచారణ పూర్తయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ ఒకసారి విచారణకు హాజరు కావాలని చెప్తారా? ఎందుకంటే అటు ఈడీ కావచ్చు, ఏసీబీకి సంబంధించిన వారు అధికారులు విచారణకు వచ్చినప్పటికి కూడా అవసరం అనుకుంటే మళ్ళీ ఒకసారి విచారణకు పిలుస్తాం, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అని కొంతవరకు చెప్తున్న క్రమంలో ఇప్పుడు కేటీఆర్ సంబంధించి కూడా విచారణ పూర్తయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ అవసరం అనుకుంటే విచారణకు హాజరు కావాలి అని చెప్తారా, లేకపోతే భవిష్యత్తులో ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది ఏసీబీ అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ ఇచ్చిన సమాధానాలతో మాత్రం ఏసీబీ అధికారులు ఒక విధంగా సంతృప్తి చెందకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి కూడా కేటీఆర్ని విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు మాత్రం తెరపైకి వస్తున్నాయి. సో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 4:30 నుండి 5 వరకు విచారణ అయ్యే అవకాశం ఉంది. సో విచారణ పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనే ఉత్కంఠ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. జ్యోతి.